నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ యొక్క వృషభ రాశి, ఈ వృషభ లగ్నానికి లగ్న మరియు షష్టాధిపతి అయిన శుక్ర భగవానుడు ఈ యొక్క 7వ స్థానంలోనే ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే వధువు, వధువైతే వరుడు తొందరగా లభించే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అక్కడ బుధుడు కూడా ఉన్నారు కాబట్టి ఈ అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. శని కూడా చూస్తున్నాడు, దానివల్ల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గోచర రీత్యా జన్మజాతకం కూడా బాగుంటే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెంపొందే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా బాగుంటుంది. అలాగే ఉద్యోగం పరంగా ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా కోరుకుంటే కనుక మీరు కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా ఈ సమయంలో చాలా తక్కువగా ఉంటాయి. అలాగే లోన్లు ఇలాంటివి కూడా తొందరగా మంజూరయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఈ లగ్నానికి ధన మరియు పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు కూడా 7వ స్థానంలోనే ఉండడం వల్ల బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని వ్యాపార అభివృద్ధికి బాగా ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు తోడ్పడతారు. అలాగే ధనాభివృద్ధి అవుతుంది, కుటుంబాభివృద్ధి అవుతుంది. కుటుంబ సభ్యులు కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. విద్యార్థులు కూడా విద్యలో బాగా మార్కులు ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఇంకా ఉన్నత స్థాయి మార్కులు విద్యార్థులు తెచ్చుకోగలరు. అలాగే ఈ లగ్నానికి తృతీయాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి అశుభ ఫలితాలని, అశుభ పరిణామాలని కలుగజేసే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది. కొద్దిగా తీసుకునే నిర్ణయాల్లో తడబాటు ఉండే అవకాశం ఉంటుంది. మాట వల్ల సమస్యలు లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండగలరు. లేకుంటే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా కూడా ఈ దశలు నడిస్తే డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే అన్ని పరాలకు కూడా బాగుంటుంది. అలాగే చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు ఈ యొక్క 8వ స్థానంలో ఉండడం వల్ల ఆయుర్వృద్ధి, ఆరోగ్యాభివృద్ధి ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమానురాగాలు పెంపొందుతాయి. అన్ని పరాలకు కూడా బాగానే యోగించి లాభిస్తుంది. కాకపోతే కుజుడితో పాటు ఉండడం వల్ల స్వల్పంగా అనారోగ్య భయాలు, కుటుంబంలో కూడా కొద్దిగా చిరకాకులు, మాట తీరులో తడబాటు, మాట వల్ల ఇబ్బందులు, సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల చేతి దాకా వచ్చే కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క 8మంలో ఉండడం వల్ల కొద్దిగా న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కుజదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క కుజుడు 2వ స్థానాన్ని కూడా చూడడం వల్ల కుటుంబంలో కూడా చిన్న చిన్న చికాకులు, సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. సోదర సోదరి వర్గీయులతో కూడా స్వల్పమైన వైరం కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక తర్వాత నుంచి బాగా చాలా బాగుండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి 8మ మరియు లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల కూడా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్యాలు కూడా పెద్దవిగా ఇదయ్యి పెద్దవిగా చూపించి డాక్టర్లు కూడా కొద్దిగా హెల్త్ పరంగా ఖర్చు అధికంగా పెట్టించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో నిర్ణయాలు కొద్దిగా ఆచితూచి వ్యవహరించగలరు. లేకుంటే కనుక ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కనుక ధనకారకుడు గురువు కాబట్టి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆ పరంగా ఇది కొద్దిగా ఆలోచించి కొద్దిగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోగలరు. అలాగే 6వ స్థానాన్ని కూడా చూడడం వల్ల శత్రు రోగ రుణాది పీడలు, దృష్టి దోషాలు
ఇలాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 4వ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల కొద్దిగా ల్యాండ్స్ పరంగా వాటి పరంగా చిన్న చిన్న లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే. లేకుంటే కనుక అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి 8వ స్థానం మీద కూడా ఉండడం వల్ల స్వల్పంగా చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక ఆందోళన ఉండే అవకాశం ఉంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే అన్ని పనులకు కూడా బాగుండే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి భాగ్య మరియు దశమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు శని దశమ స్థానంలోనే ఉండడం వల్ల గోచార రీత్యా శశమహాపురుష యోగం అనే ఒక యోగం ఏర్పడింది. ఆ యోగం వల్ల కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, పలుకుబడి, సంఘంలో మర్యాద ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంది. తొందరగా పేరు గుర్తింపు తొందరగా వస్తుంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్ కోరుకుంటే కనుక అది కూడా ఈ అంతర్దశ నడిచినట్లయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే చేసే వ్యయం కూడా సద్వ్యయం అయ్యే అవకాశం ఉంది. అలాగే భూముల ఆస్తులు కూడా రేట్లు పెరుగుతాయి. కొనాలనుకుంటే మీరు అనుకున్న రేటుకి స్థలం లభించే అవకాశం ఉంటుంది. అలాగే అమ్మాలనుకున్నా కూడా మీరు అనుకున్న రేటుకి దగ్గరగా అమ్ముడిపోయే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే 7వ స్థానాన్ని కూడా శని చూడడం వల్ల ఈ యొక్క పబ్లిక్ రిలేషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అన్ని పరాలకు కూడా బాగుండి యోగించి లాభిస్తుంది. అలాగే లగ్నానికి లాభంలో రాహువు, అలాగే 5లో కేతువు ఉండడం వల్ల కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభ పరిణామాలని కలగజేస్తారు. అలాగే చేసే సద్వ్యయం కావడం మరియు విద్యార్థులకి విద్యలో మార్కులు ఎక్కువగా రావడం మరియు లాభాభివృద్ధి, స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా ఆ విషయంలో రాణింపు బాగా అధికంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో బాగా లాభాలు గడించగలుగుతారు. అన్ని పరాలకు కూడా చాలా బాగుంది. అలాగే ముందుగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహుమహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక కొద్దిగా అనవసరమైన ఖర్చులు, విద్యాడంకాలు, విద్య విషయంలో కొద్దిగా మెరిట్ తగ్గడం లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక మిగతా అన్ని పరాలకు కూడా చాలా బాగుంటుంది. అద్భుతంగా యోగించి లాభిస్తుంది. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులు కూడా రాజకీయాల్లో బాగా రాణించగలుగుతారు. సూర్యుడు కొద్దిగా మానసిక ఇబ్బందులు, చికాకులు, ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిగతా అన్ని పరాలకు కూడా రాజకీయ నాయకులకు మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా సూర్యనారాయణ ఆరాధన, అలాగే విశేషంగా శివారాధన బాగా ఆచరించుకోవడం మంచిది. దగ్గరలో శివాలయం ఉంటే ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, రోజు సూర్యుడికి గోధుమ హల్వా నైవేద్యం పెట్టి ప్రసాదం కింద స్వీకరించడం, రోజుకు సూర్యుడికి నమస్కారం చేసుకోవడం. అలాగే దగ్గరలో కనుక గోశాలు ఉంటే కనుక అక్కడ కట్ చేసిన వెజిటబుల్స్ మరియు ఆకుకూరలు లాంటివి తినిపిస్తూ ఉండడం. శక్తి ఉన్న వాళ్ళు కందులు కేజీన్నర ప్రమాణంగా ఎరుపు వస్త్ర సహితంగా మంగళవారం దానంగా ఇవ్వడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. శుభం. అలాగే గురువుగారు, మరి 2024 సంవత్సరం జనవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.